శ్రీ లలితా సహస్రనామ విపుల వ్యాఖ్యానం 41వ నామం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనభ జంగిక. శ్రీదేవి పిక్కలు అమ్ముల పొదలతో పోల్చబడినవి. అవి ఎర్రగా నున్నవని తెలుపబడినవి. మన్మధుడు పుష్పబాణముల నుంచి పొదుల వలె తెలుపబడినవి. ఎర్రని రంగు అనగా ఆరుద్ర పురుగుల రంగు. అది అందమైన ఎరుపు, కదంబ పుష్పపు ఎరుపు. అట్లు అందమైన ఎరుపుతో కాంతివంతంగానున్న అమ్ముల పొదవలే అదియును మన్మధుని అమ్ముల పొదవలే శ్రీదేవి పిక్కలు గోచరించుచున్నవని భావము. ఆ అమ్ముల పొదలో మన్మధుని బాణములు గోప్యముగా రక్షింపబడుచున్నవి. అవి సమస్త కామములను పూరింపగల శక్తి గలవి. పిక్కల యందుగల బలమును బట్టి జీవునికి కామమునందుగల బలము తెలియును. శ్రీదేవి సమస్త కామములను వర్షింపగల శక్తి స్వరూపిణి. మోక్ష కాముకులకు కూడా మోక్షమునందించగల శక్తి ఆమె పిక్కలకున్నది. బలహీనపు పిక్కలు గలవారు అమ్మవారి పిక్కల వర్ణమును ఆరాధన చేసినచో కామపూరణము సిద్ధించును. ధర్మమునకు విరుద్ధము కాని కామము దివ్యమే. కామి కాని వాడు మోక్షకామి కూడా కాలేడు. కావున కామమే సృష్టికిని అందుండి మోక్షమునకును ఆధారమగు శక్తి. అట్టి కామశక్తి పిక్కల యందుండునని శాస్త్రములు తెలుపుచున్నవి. సమస్త కామములనిడి అమ్ములను అమ్మవారు తన ఎర్రని అందమైన పిక్కలనేడి పొదిలో రహస్యంగా దాచి ఉంచినని అర్థము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.